ఇప్పుడు ఎంత అందంగా ఉన్నావు అది వదిలేసి అని అయ్యో వాడు వంగుంటే దూకుతాడని తెలిసి ఇంకా ముగ్గులేస్తున్నావేంటి? లోపలికి రావే. దీనికేం తక్కువ లేదు. గుమ్మంలో నుంచొని అన్ని వాచ్మెన్ లా వాచ్ చేస్తుంటారు. ఏమిటి ఇప్పుడు మీరు వెళ్ళి ముగ్గు వేస్తారా? రూపాయి బిల్లని అక్కడ వదిలేసావు. వెళ్ళి తీసుకురండి. అడ్డగాడిదే. నువ్వు వెళ్ళవే, లోపలికి వెళ్ళవే, చెప్తే వినవే. వెళ్ళు. ఏంటి లుక్కిస్తున్నావు? ఇవ్వ మొత్తం ప్లేట్ ఇవ్వు. రాను రాను కలెక్షన్ సరిగ్గా అవటం లేదు. ఏదో రోజు మొత్తం వడ్డీతో లాగేస్తాను చూడు. చూస్తుండు. రే కురనాయలా తప్పుకోరా, నీకు స్పెషల్ గా చెప్పాలా ఏంటి? ఏమ్మా ఇలా ఎంతమంది దగ్గర వడ్డీలకి తీసుకున్నావు? ఇది నేను కన్న వడ్డీ. బాటిల్ పాలు పోసి వీణు నేను పెంచాను. బాటిల్ పాలు తాగితే ఇలా రౌడీలు అవుతారా? అందరు పిల్లలకి పాలిస్తే పాలే తాగుతారు. కానీ వీడు మాత్రం రక్తం వచ్చే వరకు తాగుతూనే ఉంటాడు. వాడి పుట్టుకే అంత. ఏమే నీ కూతుర్ని పెళ్లి కొడుకు తరపుడు చూసేళ్ళారు, ఏమైంది? ఎక్కడా వచ్చిన వాళ్ళంతా మీ అమ్మాయికి శనిదోషం ఉందని కారణం చెప్పి వెళ్ళిపోతున్నారు. ఒక్క సంబంధం కూడా కుదరడం లేదు. డోంట్ వరీ, కుదరకపోతే ఏమిటి, ఎదురుగా నేనున్నానుగా. ముసలే నీ కూతురు మెడలో నేను కడతాను తాళి. అంతకంటే నా కూతుర్ని పాడుపడ్డ నొత్తులో తోసేస్తాను. ఏంటి? నీకు ఇచ్చి పెళ్లి చేసే బదులు నన్ను పాడుపడ్డ బావిలోకి తోసేస్తానంటుంది అమ్మ. వీడు అలాగంటావా? నువ్వే కదా పాడుపడి బావిలో తోసేస్తానన్నావు. పక్కనే ఉంది, తోసేసాను. లోపలికెళ్ళి కల్లాపు చల్లి ముగ్గులి. ఏంటి మూనంటే ఏంటి? చందమామ. కింద చూడు, చందమామ కనిపిస్తుంది. ఆ శనిదోషం ఉన్న అమ్మాయి మీద చేయి వేసావో ఇంత అందమైన చెప్పులు ఇక్కడ అనాథగా పడి ఉన్నాయే. అవి నా కళ్ళకేగా ఉండాలి. అవునవునవును. మరి ఏం చేద్దాం వీటిని? నువ్వు ఆదరించవయ్యా. ఏం చెప్పులు మరి వేడిగా ఉన్నాయి? ఎండలో ఉండి వేడిగా ఉన్నాయి. ఇంకా ముహూర్తం కాలేదు, బయలుదేరుతున్నారేంటి? రండి. పెళ్లి భోజనం కూడా వేడిగానే ఉంటుంది. సరే వేడిగా ఉండేటప్పుడు లాగించేద్దాం. గుంపు తక్కువగా ఉంది, అందరూ టిఫిన్ చేయడానికి వెళ్ళిపోయారేమో. నేను టిఫిన్ కోసం రాలేదు, నా ప్లానే వేరు. ముందు ఆ పని